నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నా కూతురు ఇషిక. ఇక్కడ నర్సరీ జాయిన్ చేశాను. సో ఇనిషియల్ గా మొదటి అడుగు వేసేటప్పుడు ఎక్కడ జాయిన్ చేయాలని చాలా ఆలోచించాను నేను. బట్ నాకు దగ్గర ఇక్కడున్న లొకేషన్ లో నేను ఏ స్కూల్ జాయిన్ చేయాలని ఆలోచిస్తూ లేదా బయటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు ఇక్కడ. కొన్ని అలా చెప్పి కర్నూలుకి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అలాంటి ఆలోచిస్తున్న టైంలో ఈ స్కూల్ స్టార్ట్ చేశారని తెలిసింది. వచ్చి ఒకసారి విజిట్ చేశాను. సో ఇమీడియట్ గా జాయిన్ చేయడం జరిగింది. సో తర్వాత ఎలా ఉంటుందో అని ఆలోచించాను. సో స్లోగా తనలో ఇంప్రూవ్మెంట్, తన యొక్క ఆడుకునే విధానం, ఇక్కడ ఉన్న స్కూల్ కి అలవాటు పడ్డ విధానం చూసిన తర్వాత సో పాప బాగా అలవాటు పడింది స్కూల్ కి. సో తర్వాత నర్సరీ కంప్లీట్ చేసుకుంది, ప్రజెంట్ ఎల్కేజీ చదువుతుంది. సో ఏ ఒక్క రోజు కూడా స్కూల్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చింది. సో తన ఒక్క రోజు కూడా స్కూల్ కి వెళ్ళండి అని చెప్పి అన్నారు పరిస్థితి లేదు. సో తన స్కూల్ లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్న దానికి అదొక నిదర్శనం నాకు. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ లైక్ ఎనీ టైమ్ 24 hours CCTV సర్వేలెన్స్ లో ఉంటుంది బేబీ. సో చాలా సెక్యూర్ అనిపించింది నాకు. సో తర్వాత సో వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. సో యాక్టివిటీస్ కి చాలా చాలా దగ్గర అవుతుంది. సో వాళ్ళు పిల్లలతో బేబీ టీచర్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాను రెగ్యులర్ ఏం జరిగింది స్కూల్ అని అడుగుతున్నాను. సో అడుగుతున్న సిచ్యువేషన్ లో బేబీ చెప్తున్నది ఏంటంటే రెగ్యులర్ గా తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు ఎలా జరిగింది. సో స్కూల్లో ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారా. సో వాళ్ళు తను చెప్తున్న విధానం చాలా హ్యాపీగా అనిపించేది రెగ్యులర్ గా. సో ఇక్కడ యాక్టివిటీస్ తనకు చాలా దగ్గర అనిపించింది. సో తర్వాత ఎడ్యుకేషన్ అన్నది వన్ ఆఫ్ ది పార్ట్ వర్డ్కి, బట్ తన స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అనేది నాకు చాలా అర్థమవుతుంది. సో తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఐ మేడ్ రైట్ డెసిషన్ ఫర్ హర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.